హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెట్టానేమో కదా. సో నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నాను. అండ్ వ్లాగ్ స్టార్టింగ్లోనే మీకు జ్యువెలరీతో స్టార్ట్ చేశాను, టైటిల్లో పెట్టినట్టు. సో నా జుమ్కాస్ నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు మీరు చాలామంది కమెంట్స్ పెట్టారు, క్లియర్గా లేదు, ఒకసారి క్లియర్గా చూపించండి అని చెప్పి. అందుకని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. దీంతో పాటు నా లాంగ్ హారం కూడా చూపిస్తానన్నమాట. సో ఈ జుమ్కాస్ అయితే నేను హైదరాబాద్లో తీసుకున్నాను, కానీ ఈ లాంగ్ హారం నా పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టిందనమాట. ఈ హారం వచ్చేసరికి తెనాల్లో తీసుకున్నారు, ఒక 10 years బ్యాక్ తీసుకున్నారు అనుకుంటా. నా పెళ్ళి కోసం అని చెప్పి అప్పట్లో తీసుకున్నారు. హార్డ్లీ నేను చాలా తక్కువ సార్లు వేసుకొని ఉంటాను. ఎక్కువ నేను గోల్డ్ వేసుకోనండి, ఏదన్నా లైక్ మా ఓన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటాను. రీసెంట్గా మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి జరిగితే అప్పుడు లాకర్లో నుంచి తీసుకొచ్చాము. జ్యువెలరీ ఏమీ ఇంట్లో అసలు మేము పెట్టము, అన్ని బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి. ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా జరిగినప్పుడు అయితే తీసుకొని వేసుకొని నెక్స్ట్ మళ్ళీ పెట్టేస్తాం అనమాట. సో ఎలాగో మీరు నా జ్యువెలరీకి మొత్తం చూపించమని అంటున్నారు కాబట్టి, సో మా ఇంట్లో మా హస్బెండ్కి అసలు నచ్చదనమాట ఈ కలెక్షన్ మొత్తం, గోల్డ్ జ్యువెలరీ అంతా ఇలా పబ్లిక్లో పెట్టడం అనేది, చూపించడం అనేది తనకి నచ్చదు. సో ఈ ఒక్క హారం చూపిస్తాను, నాకు ఇష్టం అని చెప్పి అని అడిగితే సరే చూపించమని చెప్పారు. అండ్ ఇది ఒక్కటే నేను లాకర్లో నుంచి కూడా తీసుకొచ్చింది. ఇవి బుట్టలు అనమాట, చిన్న స్టడ్స్ తప్ప నేను ఎక్కువ ఏమి ఉంచుకోనండి నా దగ్గర. సో అన్నీ ఇలా లాకర్లో పెట్టేస్తాను. డిజైన్ చూసారు కదా, మీకు ఈ డిజైన్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్పట్లో ఉన్న డిజైన్ అనమాట, స్టిల్ ఇప్పుడు కూడా కొత్తదిలా అనిపిస్తుంది. ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మీకు ఎంత మంచి అందమైన లుక్ ఉంటుందో. సో ఇదైతే 10 తులాలు అనుకుంటాను ఈ హారం, నాకు ఎగ్జాక్ట్గా గోల్డ్ గురించి తెలీదు. సో మా మమ్మీని అడిగి అయితే నేను కన్ఫర్మ్ చేస్తే మీకు కావాలనుకుంటే, నేను అనుకుంటున్నాను ఇది 10 తులాలు అని చెప్పి. ఏదైనా గోల్డ్ కొనేటప్పుడు మా మదర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, నాకు ఎలా కొనాలి అవన్నీ కూడా తెలియదు అనమాట. ఏది కొనేటప్పుడు కూడా మా మమ్మీని అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఈ జుమ్కాస్ వచ్చేసరికి నేను హైదరాబాద్లో శ్రీ మాతాజీ జ్యువెలరీస్ అని బీరంగూడలో కమాన్ దగ్గర ఉంటుంది, అక్కడ బాగుంటాయి అన్నమాట. సో అక్కడ తీసుకున్నాను. అది వచ్చేసరికి 18 grams పడింది అనుకుంటాను జుమ్కాస్ వచ్చేసరికి. మేకింగ్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ పడ్డాయండి, ఎందుకంటే ఇది నక్షీ డిజైన్ అంట. దానికి నక్షీ డిజైన్ చేయడానికి చాలా టైం టేకింగ్ అండ్ కష్టం కూడా అంట, అందుకే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేశారనమాట. మీరు హారంలో చూస్తే ఎక్కడ కూడా స్టోన్స్ అనేవి లేవు. ఎక్కువ నేను గోల్డ్ కొనేటప్పుడు స్టోన్స్ లేకుండా చూసుకుంటాను. అండ్ ఈ రెండింటి గోల్డ్ కలర్ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్. ఇదేమో తెనాల్లో, ఇదేమో హారం ఏమో తెనాల్లో చేయించింది. ఈ జుమ్కాస్ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లో చేయించింది అనమాట. అది నా గోల్డ్ జ్యువెలరీ గురించి. లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి పెద్ద రీజన్ ఏం లేదు, కానీ వర్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. నాకు టైం సరిపోవట్లేదు, ఇంట్లో హౌస్ హోల్డ్ పనులు ప్లస్ ఆఫీస్లో వర్క్ అండ్ ఈ జర్నీ. అసలు నా ఫేస్ చూసారా ఎంత టైర్డ్ అయిపోయిందో. స్టిల్ నేను ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నానమాట. విసుకొచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, నా ఫేస్ ఏంటి ఇంత మారిపోయి, ఫేస్ అంతా అసలు చాలా డల్గా అని. అసలు స్కిన్ కేర్ కూడా ఏం నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనమాట. ఈ వర్క్లో పడి పనుల్లో పడి నా మీద నాకే కోపం వచ్చేసి ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పి అనుకున్నాను. ఒక 1 hour రిలాక్స్ అయ్యి మళ్ళీ నేను నార్మల్గా నా వర్క్ కంటిన్యూ చేసుకుందామని చెప్పి ఇక్కడ చక్కగా ఫేస్ అయితే వాష్ చేసుకుంటున్నాను బాగా. నేను మీకు తెలుసు కదా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ నేను వాడుతున్నానని చెప్పి మధ్యలో ఆపేశాను. అంటే ఆపేశాను ఇన్ ద సెన్స్ నాకు టైం లేక అవి ఏం పట్టించుకోవట్లేదు అనమాట. సో నాకు డాక్టర్ కంటిన్యూస్గా 3 months వాడమని చెప్పారనమాట. మధ్యలో ఆపేశాను, ఫేస్ అంతా కూడా మారిపోయింది. సో కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా వాడమన్నారు. సో నేనైతే ఇంకా మధ్యలో ఆపేసాను కదా, మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. కొంచెం ఒక ఎంత వరకు ఉన్నా కూడా ఒక 1/2 hour నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోకపోతే ఇంకా ఫేస్ నేను చూసుకోలేని రకంలాగా తయారైంది. మీరు చూసారు కదా, అక్కడక్కడ పింపుల్స్ ఎక్కువ, యాక్నే ఎక్కువ వస్తుంది. క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను ఎక్కడెక్కడైతే పింపుల్స్ వచ్చాయో. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వాడతానండి, యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, సో అందులో డెర్మటాలజిస్ట్ ఉంటారు, మీ ఫేస్ని స్కాన్ చేయమని చెప్పి అడుగుతారనమాట. దాన్ని బట్టి మీకు కావాల్సిన మీ స్కిన్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ ఇస్తారు క్యూరేట్ చేసి. నాకు తెలిసి అరౌండ్ 2500 ఉంటుంది కిట్ ప్రైస్ వచ్చేసరికి. మీకు
నా కూపన్ కోడ్ అండ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఇక్కడ ఇంకా నా వర్క్ అంతా కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట. చాలాసేపే పట్టింది, మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో వర్క్, ఇల్లు, ఆఫీస్ అంతా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవటం ఇప్పుడు నాకు చాలా హెక్టిక్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. నాకు ఇవన్నీ వర్క్ సిస్టమే, కానీ నా జర్నీ ఉంటుంది చూసారా, అదొక్కటి నాకు నచ్చదనమాట. అసలు ఎంత టైట్నెస్ వస్తుందంటే దానికన్నా కూడా ఇంకో జాబ్ ఈజీగా చేయగలనేమో ఆ టైంలో అన్నట్టు అనిపిస్తుంది. అలా ఉంది నా పరిస్థితి. అందుకే లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకు కుదరట్లేదనమాట. సో సర్లే, అట్లీస్ట్ యాక్టివ్గా ఉండాలంటే షార్ట్స్లో అయినా వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా పెండింగ్ ఉన్నాయన్నమాట. చాలా అనుకున్నాను పోస్ట్ చేయాలని చెప్పి. ఎప్పుడైతే నా యూట్యూబ్ కొంచెం గ్రో అవుతూ ఉందో అప్పుడే ఇలా ఎక్కువ వర్క్ వస్తుంది. యాక్చువల్గా నేను ఈ ఇయర్కి 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి చాలా అనుకున్నాను. ఇప్పుడు నా ఆఫీస్ వర్క్ వల్ల నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ నేను December 31st లోపు రీచ్ అవుతానో లేదో నాకు ఐడియా లేదు. మేబీ రీచ్ అవ్వనేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఐ డోంట్ నో, చూడాలి, కొంచెమన్నా టైం తీసుకొని చూడాలి. బట్ ఏమనుకుంటున్నానంటే ఈ వీడియోస్ ఇవన్నిటికన్నా కూడా నా హెల్త్ కూడా ప్రియారిటీయే కదా. సో నా హెల్త్, నా ఫ్యామిలీ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాతే నా వర్క్, సోషల్ మీడియా ఏదైనా కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ లాంగ్ వీడియోస్ నేను ఎంతో కష్టపడి పెడతాను. షార్ట్ వీడియోస్ కొంచెం ఓకే, ఈజీగా తీయొచ్చు, ఓకే పర్లేదు. లాంగ్ వీడియోస్కి ఎంత హెక్టిక్ ఉంటుందంటే ఎడిటింగ్, షూటింగ్, యాంగిల్స్ మార్చడం ఇవన్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అంత కష్టపడిన తర్వాత నేను అనుకున్న వ్యూస్ అండ్ లైక్స్ కూడా రాకపోతే నాకు చాలా డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మీరందరూ అడుగుతారు లాంగ్ వీడియోస్ అని చెప్పి పెట్టినప్పుడేమో అంత ఎక్కువ రెస్పాన్స్ రాదు, నేను టైం వేస్ట్ చేస్తున్నానా, నిజంగానే ఐ మీన్ వీడియోస్ పెట్టి మంచి పని చేస్తున్నానా అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. ఐ డోంట్ నో. మీరే నాకు మోటివేషన్ ఇవ్వాలన్నమాట మళ్ళీ లాంగ్ వీడియోస్ ప్రాపర్గా పెట్టడానికి. సో దట్ నేను ఇంకా మీ మోటివేషన్ మెసేజెస్ చూసి నేను యాక్టివ్ అయ్యి వీడియో స్టార్ట్ చేయాలి. అలా నడుస్తుంది నాకైతే. సో మార్నింగ్ లెగుస్తాను, ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను, బాక్సులు కట్టాలి మా బాబుకి, అండ్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు 7:30 అవుతుంది. రాగానే కాల్స్ ఉంటున్నాయి, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, అల్లిసిపోతున్నాను, పడుకుండిపోతున్నాను, మళ్ళీ రిపీట్ సేమ్. సో నాకు ఎక్కడ అసలు టైం దొరకట్లేదు. కొద్దో ఎప్పుడైనా నేను వీకెండ్ షూట్ చేసిన షార్ట్ వీడియోస్ అవన్నీ ఉంటే నేను ఈ మెట్రో ట్రావెల్ టైంలో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నానమాట. బట్ ఒక్కసారి నేను స్టార్ట్ చేశానంటే ఐ డోంట్ వాంట్ టు స్టాప్ అనమాట. లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను, ఆ రెండు మధ్యలో అలా వదిలేయటం ఇష్టం లేదు. అది కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనమాట. సో ఇప్పుడే నాది కొంచెం గ్రో అవుతుంది కదా, అలాంటి టైంలో నేను ఆపేశాను అని అంటే, మొత్తానికి ఆపేశాను అంటే అంతకుముందు చేసిన ఎఫర్ట్, కష్టం ఇదంతా కూడా ఇంకా పోయినట్టే. మీకు తెలుసో లేదో, యూట్యూబ్లో కనుక కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ మధ్యలో సడన్గా ఆపేసామంటే అసలు దాని తర్వాత అసలు వీడియో పెట్టినా కూడా ఎక్కువ వ్యూస్ రావన్నమాట. సో అలా ఉంది. ఇట్స్ లైక్ ఫీలింగ్ లో. యూట్యూబ్ వ్యూస్ చూసుకోగానే లోగా ఫీల్ అవుతున్నాను, మెయిన్గా లాంగ్ వీడియోస్కి అనమాట. ఐ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో అలా అయితే నడుస్తుందన్నమాట. అదే మెయిన్ రీజన్ నేను వీడియోస్ పెట్టకపోవడానికి. లైక్ ఐ వాజ్ బిజీ ఇన్ ఆఫీస్ వర్క్. మీరు నా షార్ట్ వీడియోస్లో నా లంచెస్ అవి ఇవి చూసి ఐ వాజ్ సో హ్యాపీ బాగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బ్యాక్ ఎండ్లో చూసి ఎంత వర్క్ ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. సో ఇంత వర్క్ చేస్తేనే ఎవరైనా ఊరికే టీమ్ లంచెస్కి అలా తీసుకెళ్తారు, కానీ ఏం వర్క్ చేయకుండా ఊరికే ఎవరు తీసుకెళ్ళరు. జస్ట్ మీరు ఎవరు అడగలేదు కానీ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో అలా అయితే మేము లంచెస్కి అయితే బాగానే వెళ్ళాం, వర్క్ బాగా చేసాము. సో అంతా మనకి మా వర్క్ అంతా సక్సెస్ అయింది. సో సక్సెస్ పార్టీ చేసుకున్నాము, అంత బాగానే ఉందన్నమాట. అండ్ ఇదైతే ఒక వీకెండ్ అనమాట. రోజు
మార్నింగ్ నా హస్బెండ్ బయటికెళ్తే నా కోసం బీరకాయలు అవన్నీ కూడా పైన పీలంతా తీసేసి రెడీగా పెడితే నేను ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మా బాబు ఆకలి ఆకలి అంటాడు. ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళకి 10 మినిట్స్కి ఒకసారి ఆకలేస్తుంది. ఎలాంటి ఆకలి అంటే వాళ్ళకి చాక్లెట్స్, బిస్కెట్స్, వేరే ఏదైనా చిప్స్ ఇలాంటి ఆకలి వేస్తుంది. కానీ మంచి హెల్తీ ఫుడ్ ఇస్తామంటే వాళ్ళకి అసలు ఆకలి వేయదనమాట. సో నేను అప్పటికి ఇంకా నేనైతే చిప్స్ ఇవ్వను, తినాలైతే వాటర్ మెలన్ తినాను, లేకపోతే లేదు అని చెప్తే ఇంకా సరే మమ్మీ అదే ఇవ్వమంటే ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పెట్టాను. అండ్ నాకు మా బాబుకి ఏంటో తెలుసా, ఈ వాటర్ మెలాన్ కానీ మ్యాంగోస్ కానీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఫోక్తో తినడం కన్నా కూడా అలా నేను ఇప్పుడు చూపించాను చూడండి, అలా పట్టుకొని తినడం అంటే బాగా ఇష్టం అనమాట. అప్పుడే నాకు మంచిగా ఫ్రూట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మ్యాంగో అయినా అంతే, మ్యాంగో కూడా పీల్ తీయకుండా కట్ చేసేసి ఇలా పట్టుకొని ఇలా తింటాం కదా. సో అలా తింటే ఆ టేస్టే వేరు. సో నా అలా ఎవరైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో తనకి వాటర్ మెలాన్ కూడా చాలా ఇష్టం. మా బాబుకి ఇష్టమైన ఫ్రూట్స్ అంటే వాటర్ మెలాన్, యాపిల్, గ్రీన్ గ్రేప్స్, ఆరెంజ్ ఇవి ఇష్టం. బనానా అంటే అస్సలు ఇష్టం లేదు. అలాంటి ఫ్రూట్స్ అన్నీ ఏం చేస్తానంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టేస్తాను. టీచర్కి భయపడైనా తింటాడు కదా అలాంటి ఫ్రూట్స్. సో అలా చేస్తూ ఉన్నాను. జ్యూసెస్ ఎక్కువ ఇష్టంగా తాగుతాడు. మనకైనా పిల్లలకైనా కానీ జ్యూసెస్ కన్నా కూడా హోల్ ఫ్రూట్ తినడమే మంచిది. మనకి జ్యూసెస్లో ఏంటంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. సో దాని ఫ్రూట్స్ అనమాట. అందుకే హోల్ ఫ్రూట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో అది అక్కడ మా బాబుది కొంచెం అలా వీకెండ్ అయితే నేనంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది. వర్కింగ్ మామ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా రిలేట్ అవుతారు. లైక్ యూనో వీక్ డేస్ మొత్తం హడావిడిగా ఉంటుంది. వీకెండ్ మాత్రం వస్తే ఆ పిల్లలతో కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసేది అప్పుడే. సో కొన్ని అయితే వాటర్ మెలాన్ ఇలా కట్ చేసి నా హస్బెండ్ కోసం అని చెప్పి ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసి పెడుతూ ఉన్నాను. తను బయటికి వెళ్ళారు కదా, తను వచ్చిన తర్వాత చక్కగా తింటారు కదా అని చెప్పి. మాకు లంచ్ అయిన తర్వాత డెఫినెట్గా స్వీట్ ఆర్ ఏదైనా స్వీట్ లాంటిది ఏదైనా తినాలనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కువ స్వీట్స్ అలాంటివి తినట్లేదు అనమాట. సో ఫ్రూట్తో సరిపెట్టుకుంటున్నాము. సో అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా డస్ట్బిన్లో కూడా చక్కగా కవర్లో వేయాలండి. అలా పడితే అలా డస్ట్బిన్లో వేసినా కూడా మనకి వాటరీగా అయిపోతుంది. తర్వాత మనకి గార్బేజ్ తీసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనం కొన్ని పనులు ఏం చేయాలంటే అప్పటికప్పుడు నీట్గా చేసేసుకుంటే తర్వాత ప్రాబ్లం ఉండదు. ఏ పనైనా అంతే, మనం ఫస్టే కొంచెం కష్టపడి చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతేగాని ఫస్ట్ ఈజీగా చేసుకుంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. సో అది మీ కమెంట్స్కి కూడా నేను చాలా వరకు రిప్లై ఇవ్వలేదు అనుకుంటాను. ఐ నో నేను ఇవ్వలేదు అని చెప్పి. మీకు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇది కూడా ఒక ప్లాన్డ్గా అయితే అస్సలు అవ్వట్లేదు. ఎలా డేస్ గడిచిపోతున్నాయో కూడా నాకు తెలియట్లేదు అనమాట. అండ్ కొంచెమన్నా టైం దొరికితే నేను కంప్లీట్గా మూవీస్ కానీ రెస్ట్ కానీ తీసుకుంటున్నాను వీకెండ్స్లో. సో అది. అండ్ ఇంకోటి మీ అందరినీ అడగాలనుకుంది ఏంటంటే, నాకు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకొని దాన్ని రివ్యూ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. మీ మైండ్లో ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పండి. లైక్ ఓన్లీ కుకింగ్కి రిలేటెడ్, లేకపోతే కుక్వేర్ అలాంటివే కాదు, స్కిన్ కేర్ కానీ, లిప్స్టిక్స్ కానీ, మేకప్ ప్రోడక్ట్స్ కానీ అలాంటివి ఐటమ్స్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా చేస్తాను. నాకు మెయిన్గా లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఏదైనా బ్రాండ్ అవి ట్రై చేయమంటే సో నేను అది పర్చేస్ చేసి నేను ట్రై చేసి మీకు చెప్తాను. సో అలాంటివి ఏదైనా ఉంటే సజెషన్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అని చెప్పండి. అంటే పీపుల్ అందరూ ఎలాంటి వీడియోస్కి ఎంగేజ్ అవుతారు, మీరు ఎలాంటి వాటికి కనెక్ట్ అవుతారు అనేవి ఇలాంటివి కూడా నాకు డెఫినెట్గా చెప్పండి. ఒకేసారి నేను చేయకపోయినా నేను నోట్ చేసుకొని పెట్టుకుంటాను. డెఫినెట్గా అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ట్రై చేస్తానన్నమాట.
అండ్ ఇక్కడైతే బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఒకప్పుడు నాకు ఇష్టం లేని కూర అంటే బీరకాయ. చిన్నప్పుడు స్కూల్ టైంలో నాకు అసలు ఇష్టం ఉండేది కాదు బీరకాయ. అప్పుడు మా పిన్ని ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు చదువుకుంటూ. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే రోజు మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పిన్ని అన్నం తినిపించేవాళ్ళు అనమాట. బీరకాయ కూర మా మమ్మీ చేసినప్పుడు ఆ బీరకాయ కూరలో అల్లం పచ్చడి వేసి కలిపి తినిపించేవాళ్ళు. ఆ టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. మీరెవరైనా బీరకాయ కర్రీ తినకపోతే కొంచెం అల్లం పచ్చడి బీరకాయ కర్రీ వేడి అన్నం కలుపుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. అలా నాకు బీరకాయ కర్రీ అలవాటైందనమాట. దాని తర్వాత నేను పెద్దగా అవుతూ అల్లం పచ్చడి లేకుండా తినడం కూడా అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు చాలా ఇష్టం బీరకాయ కర్రీ అంటే. సో అదైతే స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత బియ్యం కూడా కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే బియ్యం వండేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి వండుతాను, లేకపోతే నేను అసలు తినలేను అన్నము. కర్రీలో ఎంత ఉప్పు తక్కువైనా తినగలను, కానీ అన్నంలో ఉప్పు లేకపోతే ఏమోనండి, నా వల్ల కాదు అస్సలు. ఎప్పుడైనా పొరపాటుగా నేను మర్చిపోయాను అనుకోండి, ఆ రోజు నేను అన్నం తిన్నాను అనమాట. ఎందుకు నాకు అసలు లోపలికి వెళ్ళదు. సో కర్రీ కూడా స్టవ్ మీద పెట్టేసి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా పైన క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య క్లీనింగ్ కూడా నేను ఎక్కువ చేసుకోవట్లేదు అనమాట. బికాస్ మీకు చెప్పాను కదా, టైం సరిపోవట్లేదు. ఉన్న టైంలో రెస్ట్ తీసుకోవడమే సరిపోతుంది. అండ్ నాకు వైటమిన్ డి చాలా తక్కువ అండి. అండ్ దానివల్ల ఏంటంటే అసలు ఎక్కువ ఎందుకో ఏదైనా పని చేస్తున్నా పట్టేయటం కానీ, బాడీ పట్టేస్తుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది బాగా. విమెన్లో అసలు ఎక్కువ మందిలో వైటమిన్ డి, ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుందంట. నేనేం చేశానంటే, నాకు మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే తన దగ్గర వెళ్ళి నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వమని చెప్పి ఇలా సజెస్ట్ చేస్తే ఇచ్చారు. మీరు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు వైటమిన్ డి కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ అవి తీసుకొని వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆఫ్టర్ 30 ఇంకా మనకి కంపల్సరీ కావాలన్నమాట. ఫుడ్లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది. మేబీ మార్నింగ్ మనము సూర్యకిరణాలు దాంట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్స్ కూడా ఇలా సప్లిమెంట్స్ తీసుకుంటేనే మన బాడీ కొంచెం సస్టైన్ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. నేను ఇలా పైకెత్తి ఏదైనా తీద్దామంటే నా చేయి పట్టేస్తుంది. మొన్న పెట్టుకోక వాచ్ పెట్టుకున్నాను చేతికి. పెట్టుకున్న ఒక అరగంటకి ఎందుకో చాలా చేయి పెయిన్ స్టార్ట్ అయిందనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు నొప్పి వస్తుందా అని చెప్పి. సరే వాచ్ తీసేసానమాట. వాచ్ వల్ల అప్పుడు అర్థమైంది. వాచ్ తీసేసిన తర్వాత అది 2-3 డేస్ వరకు నాకు పెయిన్ అలాగే ఉండింది. అంత బాడీ నాది చాలా సెన్సిటివ్ లాగా ఉంటుంది. అండ్ ల్యాక్ ఆఫ్ వర్కౌట్స్ అలాంటి వాటి వల్ల బాడీ అనేది చాలా వీక్ అయిపోయింది. అండ్ వైటమిన్స్, మినరల్స్ కూడా మనకి బాడీకి తగ్గట్టు ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఈవినింగ్ ఆ రోజు పూరీ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇంట్లో పూరీ చేస్తానన్నమాట. మా బాబుకి పూరీ చాలా ఇష్టము. సో ఇది వీకెండ్ కాబట్టి వీకెండ్ నైట్ ఎర్లీ డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. ఆలు కర్రీ అండ్ పూరీ చేస్తున్నాను. నా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. వీకెండ్స్లో ఎలాగో కుదరదు కదా, వీక్ డేస్లో ఎలాగో కుదరదు కాబట్టి వీకెండ్స్ చేసుకుంటాను. అండ్ చాలా సింపుల్గా చేసేస్తాను. ఇప్పుడు చూసారు కదా, కుక్కర్లో కొద్దిగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆలు కూడా వేసేసి మనం ఒక 2 minutes సాటే చేసుకోవాలన్నమాట. నేను సిమ్లో పెట్టేసి ఉన్నాను. ఈలోపు మా దగ్గర చపాతీ పిండి అయిపోతే ఇంకా బ్లింకిట్లోనూ ఇన్స్టామార్ట్లోనూ ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన తర్వాత నా హస్బెండ్ రీఫిల్ చేస్తూ ఉన్నారనమాట. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. సో 2 minutes మంచిగా ఆయిల్లో సాటే చేసిన తర్వాత మనం కారం వేసేసుకొని ఒక 1/2 glass కానీ 3/4 glass కానీ వాటర్ వేసేసుకొని 3 whistles ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే మీకు కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. మీకు చూపిస్తాను ఇక్కడ కర్రీ ఎలా ఉంటుందో. అది చపాతీలోకి తినొచ్చు, అండ్ మనకి బగారా రైస్లో తినొచ్చు, అండ్ ప్లస్ ఇలా పూరీస్లో కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ శనగపిండి వేస్ట్ చేస్తారు కదా, ఆ కర్రీ కన్నా కూడా నాకు ఇలా చేస్తేనే చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారనుకోండి. కోర్స్ నాకు నేను చేసే విధానం నచ్చుతుందనమాట. పూరీ పిండికి నేను ఎలా కలుపుతానో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. దీనిలో కొంచెం బొంబాయి రవ్వ కూడా కలుపుతానమాట. అలాంటప్పుడు పూరీ మంచిగా పొంగి అలా ఉంటుంది కొద్దిగా సేపు.
ఇక్కడైతే ఆలు కర్రీలో నేను చెప్పినట్టు కారం అయితే వేసేసాను, ఉప్పు కూడా వేసేసాను, కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తిమీర వేసుకోవాలైతే వేసుకోవచ్చు, లేకపోతే ప్రెషర్ తీసేసిన తర్వాత అయినా కూడా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అనమాట. మా కుక్కర్లో అయితే నేను 3 విజిల్స్ పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ఆపేస్తాను. ఇక్కడైతే నేను చపాతీ పిండి తీసుకుంటున్నాను, ఆశీర్వాద్ ఆటా యూజ్ చేస్తానన్నమాట. ఇక్కడ బొంబాయి రవ్వ కొద్దిగా నేను చూపించాను కదా ఎంత వేసానో అంత వేసేసి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి, సాల్ట్ కూడా వేసుకోవాలి, అక్కడ నేను చూపించలేదు అనుకుంటాను. వాటర్ వేసుకొని కొంచెం మరీ ఎక్కువ వాటర్ వేసుకొని సాఫ్ట్ లాగా చేయొద్దు, అలా చేస్తే నూనె ఎక్కువ పీలుస్తుంది అనమాట. సో కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్టింగ్కి పెట్టేశాను. ఈలోపు నా కుక్కర్లో కర్రీ కూడా రెడీ అయిపోయితే ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చక్కగా అదే స్పూన్తో నేను మెదిపేసుకుంటున్నాను. మొత్తం పీస్ లాగా మెదపొద్దు, కొంచెం కర్రీ అలా మెదిపేసి కొంచెం అలా ఉంచేసేయండి, అప్పుడు మనకి టెక్స్చర్ బాగుంటుంది తినడానికి. సో చూసారా, నేను కొత్తిమీర యాడ్ చేయలేదు అనుకుంటాను, గుర్తులేదు అసలు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడో షూట్ చేసినవి, ఇప్పుడు నేను ఎడిట్ చేసి పెడుతూ ఉన్నానన్నమాట. సో అంతా కూడా చక్కగా ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసినట్టున్నాను, చక్కగా గ్రీన్గా కనిపిస్తూ ఉంది కదా. ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు నాకే అనిపిస్తుంది నేను సో అనే వర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేశానో ఏంటో. మరి నాకు కొన్ని వర్డ్స్ అంతేనమాట, రిపిటేటివ్గా అలా వస్తూ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ రెస్టింగ్ అయిపోయిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ ఉన్నాను. బాల్స్ అలా చేసి ప్లేట్లో పెట్టుకొని తర్వాత పూరీలాగా అంటే నీట్ చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూరీ ప్రెస్ ఉంది, కానీ మా ఇంట్లో లేదు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న రోలింగ్ పిన్ పీట లాంటిది అదంతా కూడా నాకు మా అత్తగారు ఇచ్చారు. నేను షార్ట్ వీడియోస్లో చాలాసార్లు పోస్ట్ చేసినప్పుడు లింక్ ఇవ్వండి అని చెప్పి చాలా అడిగారు. మా అత్తగారు ఇప్పుడు బయట ఏదో షాప్లో తీసుకున్నట్టున్నారనమాట, ఆవిడ ఇచ్చారు నాకు. ఇవన్నీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత ఆయిల్ కూడా పెట్టేసినట్టున్నాను, క్యాస్ట్ ఐరన్ కడాయిలో పెట్టాను. ఈ కడాయి నాకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందోనండి, అసలు నాకైతే చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. నేను చెప్పాలంటే పూరీలు కూడా మంచిగా పొంగుతున్నాయి. పొంగినవి కొంచెం సేపు అలాగే ఉండాలంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా, దానివల్ల కొంచెం మనకి క్రంచీ ఆ క్రిస్ప్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్గా కొద్దిగా మనం వీట్ ఫ్లోర్తో చేసుకుంటే అలా ఉండదు, బొంబాయి రవ్వ వల్ల ఇలా మనకి పొంగి ఆ క్రిస్ప్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కళ్ళకి మా హస్బెండ్కి అయితే 6 పూరీస్, నాకు 4, మా బాబుకి 3 అనే కౌంట్తో చేశాను. అండ్ మా బాబు అయితే అసలు ఎప్పుడు 1.5 అలా తింటాడు. ఈసారి అయితే కంప్లీట్గా 3 తిన్నాడు, తనకు అంత బాగా నచ్చాయంట. అండ్ పూరీస్ అలా పొంగితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఒక్కొక్కసారి పొంగుతాయి, ఒక్కొక్కసారి ఎందుకో పొంగవు. నా అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు పూరి మనం నీట్ చేస్తాం కదా ఇలా రోల్ చేసేటప్పుడు, అది కొంచెమన్నా మందంగా ఉండాలి, ఎడ్జెస్ మందంగా ఉంటే అప్పుడు పొంగుతుంది. మీరు బాగా పల్చగా చేసేసారనుకోండి పొంగదని అయితే నాకు అనిపిస్తుంది. చిన్నగా కొంచెం మందంగా చేసుకుంటే మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయి అన్నమాట. ఇంకా మా డిన్నర్ అయితే రెడీ. నేనైతే ఫుల్ చెమటలు పడిపోయినాయి అనమాట, కంటిన్యూస్గా 1 అవర్ కిచెన్లోనే ఉండి పనిచేస్తూ ఉన్నాను కదా. ఇంకా మేమందరం కలిసి హ్యాపీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీకెండ్ అంటే ఇలా మేము ముగ్గురం కూర్చుని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, డిన్నర్ చేయడం, ఏదో ఒకటి ద బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది నాకైతే. సరే బాయ్.